హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ సాయంకాలం గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ కాబోతా ఉంది. ఇప్పటికే ఒక టీజర్ అయితే ఇంతకుముందు చూసాం, మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ట్రైలర్ కూడా లాంచ్ కాబోతుంది. అది కూడా రాజమౌళి గారు ఈ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ ఎలా ఉండబోతోంది, అందులో ప్రధానంగా ఏ అంశాలు ఉంటాయనేది అందరికీ ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది. అదే సమయంలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పటివరకు అయితే ఆయన బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవని క్లియర్ కట్గా చెప్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి టికెట్ ధరల పెంపు అయితే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరగబోతోంది, ఈ వ్యవహారాలను కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటుగా రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, చంద్ర శ్రీనివాస్ గారు, ట్రైలర్ లాంచ్ అవుతా ఉంది, టీజర్లో బజ్ వచ్చింది. ఒక చిన్న లైన్ అయితే అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా ఉండబోతోంది, ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతోంది అంటున్నారు. అయితే ఓవరాల్గా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ టీజర్లో ముగ్గురు రామ్ చరణ్లు కనిపిస్తున్నారు. ఒకళ్ళు కాలేజ్ స్టూడెంట్గా కనపడుతున్నారు, ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా కనపడుతున్నారు, మరొకరేమో ఫ్లాష్ బ్యాక్లో రైతుగా కనపడుతున్నారు. ఈ ట్రైలర్లో ఏమైనా కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇది డబుల్ యాక్షనా, ట్రిపుల్ యాక్షనా, అసలు ఏం జరుగుతుంది అనేది అందరికి కూడా ఈ ఉత్సుకత అనేది ఉంది మెండుగా. కిరణ్ గారు ఇక ఏమంటారంటే గడిచిన రోజులు, గత సంవత్సరం చేదు జ్ఞాపకాలు. ఈ కొత్త సంవత్సరం నిన్నటి రోజు నుంచే నూతన సంవత్సరంలో అన్నీ కూడా తీపి కబుర్లే ఇండస్ట్రీకి లాస్ట్ మంత్ అంతా డిసెంబర్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి జనవరిలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తీపి కబురు అందించింది. ఈ సినిమాకి టికెట్ రేట్ల విషయంలో పెంచుకోవచ్చు, అందులో బడ్జెట్ని బట్టి 450 కోట్లు పెట్టి తీశారు కాబట్టి మెయిన్ థియేటర్స్లో ఆ బడ్జెట్ని బట్టి అంత పెంచుకోవచ్చు. బడ్జెట్ తక్కువ అనుకో, డాకు మహారాజ్ 12 వస్తుంది, అది కొద్దిగా తగ్గించి తర్వాత సంక్రాంతికి వెళ్దాం, అది ఒకటి వెంకటేష్, అట్లా ఆ బడ్జెట్ని పెట్టి పెంచుకున్న వెసులుబాటు కల్పించారు. అటు బెనిఫిట్ షోలు కూడా వేసుకునే అధికారం, ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఏం లేదు. సినిమా ప్రేక్షకులు వాళ్ళకి నచ్చితే సినిమా చూస్తారు, ఎంత పెట్టాను వెళ్ళి. కాబట్టి ఆ ఇది లేదు. కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన జీవితం 4 దశాబ్దాలు తెలుసుగా ఎన్టీ రామారావు గారు హయాంలో చేశాడు. కాబట్టి సినిమా పరిశ్రమ ఆయనకు తెలుసు, సినిమా పరిశ్రమను ప్రోత్సహించాడు. కాబట్టి ఆ రోజుల్లో స్టూడియోలు కానీ ఇక్కడ ఏపీలో కూడా అరిసిగా వెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అడ్డంకులు తొలగిపోయినాయి, అన్ని శుభవార్తలే. ఇక తెలంగాణలో దీన్ని బేస్ చేసుకొని, ఈ జీవోని బేస్ చేసుకొని తెలంగాణ వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. అంటే బెనిఫిట్ షోలో ఉండకపోవచ్చు కానీ టికెట్ల రేటు పెంచుకు మాత్రం అవకాశం స్పష్టంగా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇకపోతే మీరన్నట్టు అమెరికాలో డల్లాస్లో రంగరంగ వైభవంగా కనీ విని ఎరుగుని రీతిలో ఎప్పుడు ఒక తెలుగు సినిమా అంత భారీ స్థాయిలో రిలీజ్ కాలే, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దాంట్లో సుకుమార్ గారు మీరు చెప్పినట్టు ఎట్లయితే అల్లు అర్జున్ని పుష్పాన్ని తీర్చిదిద్దిన సుకుమార్ గారు రంగస్థలంలో రామ్ చరణ్ కూడా ఆయన తీర్చిదిద్దాడు. డెఫినెట్గా అప్పుడు అవార్డు వస్తుంది అనుకున్నాను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత పతాక సన్నివేశాల్లో డెఫినెట్గా నేషనల్ అవార్డు రామ్ చరణ్కి రాబోతుందని చెప్పాడు. అంటే ఇక దాన్ని బట్టి ఈ సినిమాలో ఎంత ఉంటుందో మనం చూడొచ్చు. అంటే మీరన్నట్టు ఆయన ఎప్పుడు కూడా ఈ సినిమా చూడండి అనేది ఎప్పుడు ఏ రోజు కూడా శంకర్ గారు అడగలే. 30 years ఇండస్ట్రీ. ఎప్పుడు మొన్న కూడా నేను చెప్పినట్టుగా గాడ్ ఫాదర్ ఎవరు క్రికెట్ కంటే సచిన్, సినిమాకి గాడ్ ఫాదర్ ఇండియాలో అంటే శంకర్ గారు. సామాజిక హితవృత్తంగా తీసే సినిమాలని ఎప్పుడు డైరెక్ట్ సినిమాలు ఫస్ట్ డైరెక్ట్ మూవీ తీస్తున్నాడు ఈయన. కాబట్టి సాంకేతిక విలువలకి పెద్దపీట వేస్తాడు. పాటలు కూడా 95 కోట్లు ఖర్చు పెట్టారు, అత్యంత టెక్నాలజీతో తీశారు. 450 కోట్ల బడ్జెట్ కాబట్టి ఫస్ట్ టైం ఇంత బడ్జెట్ పెట్టి దిల్ రాజు తీశాడు. కాబట్టి ఆయనకు కూడా ఇది హోప్ ఏంటంటే అందరికీ పాటలు వినటం కంటే చూడటంలో బాగుంటాయి అనేది ఒక హోప్ అయితే క్రియేట్ చేశారు. చూసాను కదా. ఎందుకంటే ఇప్పుడు జరగండి సాంగ్ ఒకటి, దాంట్లో ఒక 3D ఎఫెక్ట్, సో వాస్తవానికి 3D ఎఫెక్ట్ వాడకుండానే ఒక 3D లాగా ఆ సెట్ వేయడం అనేది. అట్లానే ఇంకొక పాట మొన్న రిలీజ్ అయింది, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసి, అది కూడా సో కొన్ని లక్ష లైట్లు పెట్టి చేశారంట. ఈ రకంగా చూడటానికి కనుల విందుగా, కనుల కింపుగా పాటలు అయితే ఉండే అవకాశం ఉందని అర్థమవుతుంది. కాకపోతే స్టోరీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా, లేకపోతే అన్నదమ్ముల క్యారెక్టరా, లేకపోతే తండ్రి కొడుకుల క్యారెక్టరా, ఎట్లా అనేది ఇక్కడ అర్థం కాని విషయం. చాలామంది దీనికి రకరకాల స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. ఒక తండ్రి క్యారెక్టర్ వచ్చి అందరికి 2 కొడుకులు ఉంటారు,
ఆ ఇద్దరు కొడుకుల క్యారెక్టర్లు ఇక్కడ పోషిస్తున్నారు రామ్ చరణ్. ఒకటేమో తండ్రి క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఒక కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసరు. సో ఆయన బాల్యంలో అంటే ఆయన కాలేజ్ డేస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేంత వరకు ఉంటుందని ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఏదేమైనా పొలిటికల్ డ్రామా అంటే కొంత హీట్ అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది కదా. తప్పకుండా ఉంది. కొంతమంది మీరు ఈ చెప్పారు, కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఎట్లయితే ఎమర్జ్ అయిందో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ కూడా ఒకటి ఉండబోతుందని కూడా అది కూడా టాక్ ఉంది. ఏదైనా కానీ పొలిటికల్ ఇది అనేది బాగా ఇంకోటి ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక 4 ఏళ్ల క్రితం రాసుకున్న కథ ఇవాళకి యాప్ట్గా ఉంటుంది. అది దాంట్లో ఏదైతే వాళ్ళు డిస్కస్ చేశారో అవన్నీ ఇప్పుడు జరుగుతున్న అంశాలు అని చెప్తారు. అంటే ఒక ఈవీఎంల గొడవ దగ్గర నుంచి కావచ్చు, సో ఎలక్షన్లో దొంగ ఓట్లు, ఇప్పుడు వైసీపీ తిరుపతి ఉప ఎన్నికలో ఎలాంటి దొంగ ఓట్లు వేసిందో మనం చూసాం కదా. సో బహుశా అక్కడి నుంచి రాశారేమో స్టోరీ. సో ఏ రకంగా దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి, ఏ రకంగా ఓటింగ్ జరుగుతోంది, ఈవీఎంల వ్యవస్థ ఏంటి, ఎలక్షన్ కమిషనర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది. ఒక పొలిటీషియన్కి అలాగే ఒక ఎలక్షన్ కమిషన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే ఒక సంఘర్షణ అని చెప్తున్నారు కదా. అని చెప్తున్నారు. ఎట్లా కరెక్టే మీరు అన్నట్టు. ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఎవరు మాట వినరు, వాళ్ళు నిస్వార్థంగా సమర్థవంతమైన ఆఫీసర్సే కమిషనర్లు అవుతారు. అట్లా మనకు ఒక ఎలక్షన్ కమిషన్ ఒక పేరు తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా టిఎన్ శేషన్ గారు. ఆయన రోల్ మోడల్గా మిగతా దేశాలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత జేఎం లింగ్డో అటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్వహించారు. మరి ఆ పాత్రలో పోషించడం అంటే రాజకీయాలతో తట్టుకోలేరు కదా. ఎలక్షన్స్ సమర్థవంతంగా గారి తర్వాత ఆ స్థాయిలో ప్రభుత్వాలను గడగడలాడించిన వ్యక్తి నాకు తెలిసి ఎవరు రాలేదు తర్వాత అంత స్థాయిలో. సో టిఎన్ శేషన్ ఒక మార్క్ ఒకటి క్రియేట్ చేశారు. సో దాన్ని మళ్ళీ ఇవాళ మనం చూడబోతున్నారు. ఇంకోటి శంకర్ గారు మాట్లాడితే ఏం చెప్పారంటే, ఒక క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదన్నాడు. ఆ క్యారెక్టర్ ఏందనేది తెలియట్లా. ఎన్ని చెప్తున్నాడు, ఇంకో క్యారెక్టర్ ఉంది, అది రివీల్ చేయదలుచుకోలేదు. ఓకే, కాబట్టి నా మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. ట్రైలర్ అంచనా ఏంటి మీది? ట్రైలర్ అదే అండి, ఆ యాంగ్జైటీ అనేది అందరిలో ఉంది. కొంతమంది పాటలు అంతగా ఆసక్తి లేవు అని కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు తెలియదు ఏంటంటే డైరెక్టర్ శంకర్ మిరాకిల్ సృష్టిస్తాడు. సినిమాలో చూస్తే కానీ వీళ్ళకి ఎక్కదు, ఎందుకంటే కొద్ది బిట్లే వీళ్ళు దీంట్లో చూసేది ఇప్పుడు. కాబట్టి అన్ని నవరసాలు పండే విధంగా ఉంటుంది. సంక్రాంతి ముందే వచ్చింది అనే ఫీల్ 10వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. సార్, వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏముంది, రేవంత్ రెడ్డి గారు అది ప్రాబ్లం లేదు. అంటే టికెట్ ధరలు పెంచుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది కదా. ఇది 450 కోట్ల సినిమా, ఏం చేసినా కానీ అత్యధిక వసూళ్ళు ఇక్కడే రావాలి. అవును, ఆ తర్వాత మన హిందీ ఎక్స్పెక్టేషన్ ఉన్నది. కిరణ్ గారు, మీరు పెంచుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇవ్వబట్టే 280 కోట్ల లాభం వచ్చింది పుష్ప ఓన్లీ పెంచుకోవటం వల్ల. మరి ఆ రేంజ్లో పెంచకపోయినా కొద్దిగా పెంచే అవకాశాల మీద డెఫినెట్గా ఈ సినిమాకు ఉన్నాయి. బెనిఫిట్ షో లేవు, కానీ షో ముందు నుంచే నైట్ పూట అర్ధరాత్రి 12కి 9:30కి షో 8 కాకుండా ఎర్లీ మార్నింగ్ 4 కాడి నుంచి ఇచ్చిన అవకాశం ఇచ్చినా సరిపోద్ది. ఫస్ట్ 1 వీక్ కదండి కలెక్షన్. కాకపోతే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలంటే బెనిఫిట్ షో ఆయన అనుమతి ఇవ్వటం వల్ల జరిగిన సంఘటన కాదు ఇది. ఇది ఆ హీరో అనుమతి లేకుండా వెళ్ళిన దాని వల్ల జరిగిన సంఘటన తప్ప బెనిఫిట్ షో ఇవ్వటం వల్ల కాదు కదా. అంటేనంటుంది దానికోసం మీరు మిగతా సినిమాలను ఇబ్బంది పెట్టడం కూడా సబబు కాదు. అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ బహుశా మనందరికంటే మరి దిల్ రాజు గారు వదలరు కదా. దిల్ రాజు గారు ఆయనదే సినిమా, సంక్రాంతి వాస్తవానికి ఆయనదే. 2 సినిమాలు ఉన్నాయి, ఆయన 2 సినిమాలు ఉన్నాయి. సో దిల్ రాజు గారు వదలరు కాబట్టి మరి ఏం చేస్తారు దిల్ రాజు గారు చూడాలి. ప్లాన్డ్ ఇవాళ రేపట్లో డెసిషన్ వచ్చే అవకాశం కూడా అయిపోద్దండి. ఈరోజు సాయంత్రానికి వస్తుంది. ఆల్రెడీ ఏపీ ఇచ్చేసింది 1వ తారీఖు. ఈరోజు సాయంత్రానికల్లా తెలంగాణలో కూడా వస్తుంది అనమాట జీవో. ఇకపోతే మీరు ఈరోజు సాయంత్రం రాజమౌళి గారు ఈ ట్రైలర్ని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలా ఉండబోతుంది అనేది. డెఫినెట్గా మంచి ఇది క్రియేట్ అయింది, చూడాలి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే డిప్యూటీ సీఎం గారు ఫస్ట్ ఈ ఫంక్షన్కి వస్తున్నాడు హోదాలో, వాళ్ళ అబ్బాయి కోసం. మరి రాజమండ్రిలో చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఈస్ట్ వెస్ట్ చెప్పి 0కి పరిమితం చేశారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏది వైఎస్ఆర్సీపీని. మరి అక్కడ పెడతాడంటే అది ఉత్తరాంధ్ర వరకు ప్రభావం ఉంటుంది. ఈ కోస్తాలో ఇక్కడ దిగి రాయలసీమలో ఉంది కాబట్టి ఈ ఫ్లేవర్ అంతా కూడా పనిచేసే అవకాశం ఉంది. అంటే ఇంతవరకు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఉంటుందా అనే ఇదిని తీసుకొస్తానని చెప్పి దిల్ రాజు గారు చెప్తున్నారు. అంటే భారీగా చేయబోతున్నారు. అది కూడా సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద అయితే ఒక గేమ్ చేంజర్ ఒక్కసారిగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి ఆ బజ్ అయితే క్రియేట్ అవుతూ వస్తూ ఉంది. రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ఎట్లా ఉంటుంది అనేది చాలామందిలో ఒక క్యూరియాసిటీ అయితే నెలకొందని చెప్పాలి. డెఫినెట్గా ట్రైలర్ ముందు మనం ఇలా మాట్లాడుకున్నాం, ట్రైలర్ తర్వాత ట్రైలర్ ఎలా ఉందో కూడా మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే.